బ్యాక్ టు న్యూస్. బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య రచ్చ ఢిల్లీకి చేరింది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తున్న టీఎంసీ వాటి చీఫ్లను మార్చాలని ఈసీని కోరింది. ఈసీ కార్యాలయం బయట ధర్నా చేస్తున్న ఆ పార్టీ ఎంపీల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్ఐఏ, ఈడీ, సిబిఐ డైరెక్టర్లను మార్చాలంటూ ఆందోళనకు దిగారు టీఎంసీ నేతలు. ప్లకార్డులను ప్రదర్శించారు. దాంతో వారిని పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. టీఎంసీ, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈసీ అధికారుల్ని కలిసేందుకు తృణమూల్ ఎంపీలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అయితే ఈసీ అధికారుల్ని కలిసి వచ్చాక టీఎంసీ ఎంపీలు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకవైపు టీఎంసీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే మరోవైపు ప్రధాని మోడీ ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక అవినీతిపై చర్యలు వేగవంతమవుతాయని హెచ్చరించారు. అవినీతి పరులను జైలుకు పంపకూడదా? టీఎంసీ అవినీతిని వదిలించుకోకూడదా? ఇది మోడీ హామీ అని అన్నారు. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మమతా బెనర్జీ తమ పార్టీ ఎవరికీ భయపడదన్నారు.